మకర రాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం. 8 ఫిబ్రవరి 2026 ఆదివారం నుంచి 14 ఫిబ్రవరి 2026 శనివారం వరకు మకర రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో రవికుజులు, ద్వితీయంలో రాహుబుధ శుక్రులు, తృతీయ శనైశ్వరుడు, షష్టమ బృహస్పతి, అష్టమ కేతువు, దశమ చంద్రుడి యొక్క సంచారం. ఈ వారంలో మకర రాశి వారికి అన్నింటా శుభప్రదమైన ఫలితాలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. జన్మరాశిలో రవికుజుల యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి. వృత్తి వ్యాపార విషయాల్లో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. నూతన అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూలమైన పరిస్థితులు ఉంటాయి. గతంలో ఉన్న నష్టాలను పూర్తి చేసుకుని ఆర్థిక అంశాల్లో పురోభివృద్ధితో పట్టుదలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. ప్రతి పనిలో ఆత్మవిశ్వాసంతో కూడుకున్న కార్యాచరణతో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారికి షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల గతం నుంచి ఆగిపోయిన వ్యవహారాన్ని ఒక్కొక్కటిగా పునః ప్రారంభం చేసుకుంటారు. గతంలో జరిగిన నష్టాలను పునరావృతం కాకుండా చేసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో మార్పులు, సుదూర ప్రాంతాలకు బదిలీలైన వారు తిరిగి తన అనుకున్న ప్రాంతాలకు బదిలీ మార్పుల కోసం ఎదురు చూసేవారికి ఈ వారం ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ద్వితీయ రాహుబుధ శుక్రుల సంచారం వల్ల కుటుంబ విషయాల్లో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. కుటుంబపరమైన విషయాల్లో ఖర్చు స్థానం పెరుగుతుంది. అనవసర చర్చల వల్ల అపవాద అవమానాలు పొందకండి. మనోధైర్యంతో ప్రతి పనిలో విజయం సాధించుకోండి. దైవిక బలంతో అనుకున్న పనుల్లో విజయం సాధించుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాల వారికి కూడా ఈ వారంలో ప్రోత్సాహకరమైన వారంగా చెప్పుకోవచ్చు. తృతీయ శనైశ్వరుని సంచారం వల్ల లీగల్ స్పెక్యులేషన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. ఒక విధంగా మకర రాశి వారికి అన్నింటా సానుకూల పరిస్థితులతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు. షష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల దైవిక బలంతో ప్రతి పనిని సాధించుకోవచ్చు. తృతీయ శనైశ్వరుని యొక్క సంచారం వల్ల అనుకున్న ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకునే వారంగా మకర రాశి వారికి వారం చెప్పుకోవచ్చు. ఇక మకర రాశి వారు ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక ఈ రాశి వారు ఈ వారంలో జన్మరాశిలో రవికుజుల యొక్క సంచారం, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. సూర్య నమస్కారాన్ని చేసుకోండి. సూర్య ఆరాధన వల్ల గణపతి యొక్క ఆరాధన కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుంది. ప్రతిరోజు కూడా గణపతి యొక్క అష్టోత్తరాన్ని చేసుకోండి. గణపతికి బుధవారం రోజు విశేషంగా గరికతో కుంకుమతో అర్చన చేసుకోవటం వల్ల మానసికంగా, ఆరోగ్యపరంగా, ఆర్థికమైన విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల ఈ వారంలో విశేషమైన ఫలితాలు లాభించేటువంటి వారంగా మకర రాశి వారికి మనం చెప్పుకోవచ్చు.